తాతయ్య నా కాబోయే భార్య నో నా భార్య సూపర్ హిట్. నా పేరు పక్కన అతని పేరు తగిలించుకొని తీరుతాను. ఊర్మిళ సత్యప్రసాద్ అని అనిపించుకుంటాను. బ్లడ్ ఇచ్చానా? ఎలా? ఇలా. దేవుడా, నేను బ్లడ్ ఇచ్చానా? మాయ చేసింది మీరు కాదండి, మీ కళ్ళు. వచ్చిన పని మర్చిపోయి ఏదో చేస్తున్నట్లున్నావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? వచ్చింది ఒక పని మీద అయినప్పుడు ఎవరేం చేస్తున్నారో గమనించాలిగా. నా పని నాకు తెలుసు, నీ పని నువ్వు చేయి చాలు. నీ పని నువ్వు చేస్తున్నట్టు నాకేమీ అనిపించడం లేదు. పద్ధతి మారింది, ప్రవర్తన మారింది. అర్థమయ్యేలా చెప్పు. ఆ అమ్మాయితో కొంచెం ఎక్కువగా మూవ్ అవుతున్నట్టున్నావు. ఆ అమ్మాయి గురించా? తన వల్ల మన పనికి ఏ ప్రాబ్లం రాదు. రాదు అనద్దు. అన్ని ఆయుధాల కన్నా ప్రమాదకరమైన ఆయుధం ఆడది. ఆ ఆయుధం చరిత్రలనే మార్చింది. నువ్వెంత? అంత భయపడాల్సిన అవసరం లేదు. భయం నీ గురించో తన గురించో కాదు, వచ్చిన పని ఎక్కడ చెడిపోతుందో అని. నేనేం చేసినా దానికి అర్థం ఉంటుంది, అందులో మన అవసరం ఉంటుంది. తన వల్ల మన పనికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. తన గురించి ఆలోచించి నువ్వు డిస్టర్బ్ అవ్వకు. హఠాత్తుగా నా అకౌంట్లోకి 100 కోట్లు వచ్చి పడినట్టు, అదేంటో అర్జెంటుగా అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయినట్టు నా లైఫ్లోకి ఇలా వచ్చేసారేంటండి? అక్కడ మీ ఫీలింగ్ ఏంటో కానీ ఇక్కడ నా ఫీలింగ్ మాత్రం సోలో సాంగ్కి డ్యూయెట్కి మధ్యలో ఉన్నట్టుంది. నాకు మీరు తెగ నచ్చేశారండి. మరీ అలా చూడకండి, నాకు సిగ్గేస్తోంది. ఏంట్రా మనవడా, పెళ్ళనగానే మనుషులతో మాట్లాడడం మానేసి ఫోటోలతో మాట్లాడుతున్నావు? అదే బామ్మా, ఇది కూడా ఒక రకంగా ప్రాక్టీస్. ఫ్యూచర్ అంతా మాట్లాడాలి కదా. ఫ్యూచర్ గురించి ప్రాక్టీస్ అంట. వాడు చెప్పాడంటే నిజమే అయి ఉంటుంది. అవునవును, ముందు వచ్చిన విషయం చెప్పు. ఎనీథింగ్ స్పెషల్? అమ్మాయి ఫోటో చూసావు కదా, అమ్మాయి నీకు నచ్చింది కాబట్టి ఎల్లుండే ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంటా? అలా అరిచావేంట్రా? నీకు 20 ఏళ్ళ 60 ఏళ్ళ? ఆ అనుమానం ఇప్పుడెందుకు వచ్చిందిరా? మరేంటి
డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ అంటే అనుమానం రాదా? ఉన్నమాటే అన్నాను, అందులో తప్పేముంది? తప్పే ఉందా? ఆ, ఎంగేజ్మెంట్ ముందు ఎన్నెన్ని పనులుంటాయి, అవన్నీ వదిలేసి నేరుగా ఎంగేజ్మెంట్ అంటే ఎలా? నా పెళ్లి శాస్త్ర ప్రకారం మూకీ సినిమా నుంచి మల్టీప్లెక్స్ సినిమాల దాకా పెళ్లిళ్ళు ఎలా జరిగాయో అలాగే జరగాలి. అలాగే జరుగుతుందిరా, అందులో అనుమానమేముంది? ఎక్కడ జరుగుతోంది? పెళ్లి చూపులు వదిలేసి నేరుగా నిశ్చితార్థం అంటుంటే? ఓ, పెళ్లి చూపుల గురించా? నిశ్చితార్థమే చేస్తామంటుంటే పెళ్లి చూపులెందుకా? నో! పద్ధతి పద్ధతి. నా పెళ్ళంటే ఏంటి మాటలా? అది నా డ్రీమ్ తాతయ్య. బాపుగారి పెళ్లి పుస్తకం సినిమాలా ఉండాలి ఓహో. పెళ్లి చూపులు. లా ఉండాలి ఎంగేజ్మెంట్. అలా ఉండాలి ఆహా. పెళ్లి. అలా ఉండాలి శోభనం. అలా ఉండాలి. ఇక చాలు ఆపరా, అన్నీ ఓకే. ఈ విషయంలో మా మాట వినరా? నో వే. అది కాదురా. నో నో నో. ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. ఆ? నా పెళ్లి చూస్తున్న వాళ్ళకి ఒక పెళ్లి చూస్తున్నట్టు ఉండకూడదు, ఆహా. భారీ బడ్జెట్ సినిమా చూస్తున్నట్టు ఉండాలి. సో ముందు పెళ్లి చూపులు అరేంజ్ చెయ్యి. పెళ్లి చూపులు లేకపోతే? పెళ్లే లేదు. అయితే ఈ సంబంధం క్యాన్సిల్. అదేంత అలా నేసావు? నువ్వేమో సినిమా పద్ధతిలో నీ పెళ్లి జరగాలి అంటావు. ఉమ్, అంత తీరిగ్గా పెళ్లి చేయడానికి ఈ ముహూర్తం దాటితే 6 నెలల దాకా ముహూర్తాలు లేవట. ముహూర్తం లేకపోవడం ఏంటి? నీ దెబ్బకి గ్రహాలు కూడా గతి తప్పి 6 నెలల దాకా ఆర్డర్లోకి రావట. పెళ్లి చూపుల కోసం నువ్వు 6 నెలలు ఆగినా ఆ అమ్మాయి వాళ్ళు ఆగుతారన్న గ్యారంటీ లేదు. ఉమ్. అమ్మాయి ఏదో బాగానే ఉన్నట్టు అనిపించింది. మరి అమ్మాయి కోసం పెళ్లి చూపులు వదులుకుంటావో, పెళ్లి చూపుల కోసం అమ్మాయినే వదులుకుంటావో నీ ఇష్టం. ఇలా ఇరికించారేంటి? ఉమ్? ఓకే తాతయ్య, సావిత్రి కోసం, కేవలం సావిత్రి కోసం నా జీవితం అనే సినిమాలో పెళ్లి చూపులు అనే బిట్ని ఎడిట్ చేయడానికి ఒప్పుకుంటున్నా. అమ్మయ్యా, బతికించావురా. అయినా నిశ్చితార్థానికి ఎదురెదురుగానే కూర్చుంటారు కదా, పెళ్లి చూపులు కూడా అదే అనుకుని అమ్మాయిని చూడు. ఓకే ఓకే ఓకే. కాంప్రమైజ్ రా సత్య, కాంప్రమైజ్. అప్పుడప్పుడు హీరోలు కూడా సీన్ డిమాండ్ చేస్తే కాంప్రమైజ్ అవుతారు కదా, తప్పదురా, ఇవన్నీ కామన్. ఓకే. అన్ని రాశారు కదా? అన్ని రాసేసామండి. తీరా మీరు నిశ్చితార్థం ఒకసారి రోజు అది చూడండి. మర్చిపోయాను, ఇది లేదు మర్చిపోయాను మావయ్య, అనొద్దు. అన్ని రాసాము. అవును మావయ్య, స్వీట్లు అవి మనమే చేసుకుందామా? చేసుకుందామమ్మా, ఏమండి, చేసుకుందాం, త్వరగా చేసుకుందాం. తీసుకొస్తే అన్ని మనమే చేసుకోవచ్చు. ఒరేయ్, పూజ చేయడానికి ఎవరిని పడితే వాళ్ళని పిలవకు. ఆ రామయ్య శాస్త్రి గారినే పిలువు. సరేమ్మా, అలాగే ఆ రామశాస్త్రినే పిలుస్తాను. మావయ్య, ఆ షామియాన వాడికి మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చేసాను మావయ్య. సరే సరే, నువ్వు రామశాస్త్రి ఇంటికెళ్ళి ఆయన్ని ముహూర్తం కంటే 1 గంట ముందుండమని చెప్పు, ఆలస్యం చేయొద్దని చెప్పు. అలాగే మావయ్య. రేపు నీ నిశ్చితార్థం. స్నేహితులు షికారులంటూ
ఊరు మీద పడి తిరగకుండా కాస్త ఇంటి పట్టునే ఉండు. రేపొక్కరోజు దీన్ని ఇల్లు కదలకుండా చూసుకోండి. ఏంటమ్మా నాన్న? అర్థం కాలేదా? రేపు నీ నిశ్చితార్థం. ఆయన చెప్పినట్టు ఇంటి పట్టునే ఉండి చాలు, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. బాబు, అవన్నీ తీసుకుని తొందరగా రా. ఆ ఏర్పాట్లన్నీ చూడు. ఏమో నాకెలా తెలుస్తాయి? ఇదిగో అమ్మాయి. ఆ, సావిత్రి, గదిలో ఒక్కదానివి ఏం చేస్తున్నావమ్మా? నా గురించి ఎందుకులే, మీకేం కావాలో చెప్పండి, నేనేం చెయ్యాలో చెప్పండి. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నీ బాధ నాకు అర్థమైంది. నిశ్చితార్థం గురించి ముందుగా నీకు చెప్పలేదనేగా? ముందుగా కాదు, ఇప్పుడు మాత్రం ఎవరికి చెప్పారు? పరై వాళ్ళకు కూడా ఇంటి వరకు వెళ్ళి పద్ధతిగా బొట్టు పెట్టి మరీ చెప్పొస్తారు. కానీ నిశ్చితార్థం చేసుకున్న నాకు మాత్రం చెప్పిన వాళ్ళే లేరు. చెప్పినా చెప్పకపోయినా మావయ్య వాళ్ళు ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు. కాకపోతే నువ్వు చిన్నపిల్లవి, అన్ని విషయాలు నీకు చెప్పడం ఎందుకు అని నీ గురించి నీకన్నా వాళ్లే ఎక్కువగా ఆలోచిస్తారు. అవునవును. సరేనమ్మా, అసలు నీ సమస్య ఏంటి? నిశ్చితార్థం గురించి నీకు చెప్పకపోవటమే కాకుండా కనీసం అబ్బాయి ఫోటో కూడా చూపించకుండా ఏర్పాట్లన్నీ చేశారనేగా? అందుకే నీకోసం అబ్బాయి ఫోటో తీసుకొచ్చాను, చూడు. ఒక్కసారి చూడమ్మా, నీకు చెప్పకపోయినా నీకోసం ఎంత మంచి సంబంధం చూశారో అర్థమవుతుంది. నాతో సంబంధం లేకుండా చూసిన సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫోటో చూసి నాకు నచ్చలేదు అంటే నిశ్చితార్థం ఆపుతారా? లేదుగా, అప్పుడు ఆ ఫోటో చూడాల్సిన అవసరమూ లేదు. సావిత్రి, నన్నెందుకు తీసుకొచ్చారు? నా పేరు ధర్మ. నేనెవరో నేను వేసుకున్న యూనిఫామ్ చెప్తుంది. గెలుపు నాకెంత క్లోజో నాకొచ్చిన మెడల్స్ చెప్తాయి. గెలుపు కోసం నేనెంతకైనా తెగిస్తానని నా ఒంట్లో దిగిన బుల్లెట్స్ చెప్తాయి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిపించినప్పుడు
మన గురించి మనం పరిచయం చేసుకోవాలి కదా. విషయం చెప్తే సరిపోతుందిగా. స్మార్ట్. నీకు ఊర్మిళ తెలుసుగా? పరిచయం ఉంది. ప్రేమించానంది. తనలా ఫీల్ అయింది. నా చెల్లెలు గనక ఏదైనా ఫీల్ అయితే ఎదుటి వాళ్ళు కూడా అదే ఫీల్ అవ్వాలి. ఓ, మీరు ఊర్మిళ బ్రదరా? ఎస్. తన గురించి మాట్లాడడానికి పిలిపించాను. మాట్లాడడానికి ఏముంది, తనతోనే చెప్పేశాను కదా. కాదు అంటే కామ్గా వెళ్ళిపోవడానికి ఊర్మిళ ఏ అనామకుడి చెల్లెలో కాదు, ఈ కల్నల్ ధర్మా చెల్లెలు. మొదటి నుంచి నా చెల్లెలు ఇష్టపడింది సొంతం చేసుకోవడం అలవాటు. తన వలన కాకపోతే తెచ్చివ్వడం నాకు అలవాటు. ఇప్పటిదాకా నా చెల్లెలు నాది అనుకున్నదేది తనకి దూరం కాలేదు. నీకోసం ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. నీకు లెటర్ రాయడం కోసం నా చెల్లెలు ఒక పెన్నుని ఇష్టపడింది. ఆ ఇష్టాన్ని ఎవడో తీసుకెళ్ళిపోయాడు. వాడింటికెళ్ళి నేను 2 మాటలు చెప్పాను, పెన్నిస్తావా ప్రాణం ఇస్తావా అని. రిజల్ట్ ఏంటో నీకు అర్థమై ఉంటుందనుకుంటా. సత్య, నేను వెపన్ని యుద్ధంలో వాడతాను. అట్ ద సేమ్ టైం నా చెల్లెల కోసం కూడా వాడతాను. తనంటే నాకు ఇష్టం లేదు. ఇష్టపడకపోవడానికి ఏంటి నీ ప్రాబ్లమా? నా చెల్లెలకి ఏం తక్కువ? అందమా, తెలివా, చదువా? నా చెల్లెలకి అబ్బాయి కావాలని నేను అనుకుంటే రేపు ఈ పాటికి నా ఇంటి ముందు చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఆ క్యూలో ఎవరో ఒకరికి ఇవ్వండి. అలా అనుకుంటే నేను ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు. నీకేం కావాలన్నా ఇస్తాను. నా చెల్లెల్ని కాదని ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడలేవు. కోరి వచ్చిన అదృష్టాన్ని వదులుకోకు. అదృష్టం అంటే మనసుకు నచ్చింది దొరకటం, మనం కోరుకున్నట్లు జరగటం. నేనా విషయంలో చాలా అదృష్టవంతుణ్ణి. నేను కోరుకున్న అమ్మాయి నా జీవితంలోకి రాబోతోంది. నిన్నిష్టపడిన నా చెల్లెల్ని వదిలేసి వేరెవరినో ఇష్టపడుతున్నావా? మన మనసుకు నచ్చిందాన్ని ఇష్టం అంటారు. మీ చెల్లెలు ఇష్టపడిందని నా ఇష్టం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. గన్ పెట్టి మీరు పెన్ తీసుకురావచ్చు, ప్రేమను తీసుకురాలేరు. మీ చెల్లెలు ఇష్టపడిన వస్తువుల్ని తీసుకురాగలిగానని మనుషుల్ని, మనసుల్ని కూడా తీసుకురాగలను అనుకోకండి. గెలుపుతో మీకెంత స్నేహమో మీకొచ్చిన మెడల్స్ చెప్పొచ్చు. మీ ధైర్యం గురించి మీ ఒంట్లోని బుల్లెట్స్ చెప్పొచ్చు. అవన్నీ మీ చెల్లెలికి నాకు పెళ్లి చేయడానికి ఉపయోగపడొచ్చు, కానీ మా మనసుల్ని ఒకటి చేయటానికి ఉపయోగపడవు. మనసులు కలవకుండా మనుషులు కలిసిన శవాలు కాపురం చేసినట్టుంటుంది సార్. అన్నగా మీ చెల్లెలి మీద మీకెంత ప్రేముందో నాకు అర్థమైంది. ఆ ప్రేమను తన జీవితాన్ని బాగు చేయడానికి ఉపయోగించండి. ఊర్మిళ ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. ఇలా చేస్తే ఆ క్షణం సంతోషించిన జీవితాంతం బాధపడుతుంది సార్. కూల్గా ఆలోచించండి సార్. ఏంటి
మేడం గారు ఈ టైంలో వచ్చారు? ఏదో సీరియస్గా ఉన్నట్లున్నారు. ఎనీ ప్రాబ్లం? రేపు నా నిశ్చితార్థం. ఓ రియల్లీ? కంగ్రాట్స్. మరి ఆనందంగా చెప్పాల్సిన విషయాన్ని అంత సీరియస్గా చెప్తారేంటి? నా నిశ్చితార్థం అంటే మీకు సంతోషంగా ఉందా? ఉండదా? నాకు మీరు పరిచయం అయింది మీ పెళ్లి గురించి బాధపడుతూ. అలాంటిది నిశ్చితార్థం వరకు వచ్చిందంటే మీకు ఆ అబ్బాయి నచ్చినట్టే కదా? ఆ అబ్బాయి ఎవరో ఇప్పటికీ నాకు తెలీదండి. వాట్? అబ్బాయిని చూడకుండా నిశ్చితార్థం ఏంటి? అంటే మీ వాళ్ళు మీ పెళ్లి విషయంలో మీ అభిప్రాయం అడగలేదా? అభిప్రాయం అడగడం కాదు, నిశ్చితార్థం విషయం కూడా నాకు చెప్పలేదు. వాళ్ళ పాటికి వాళ్ళే అన్ని నిర్ణయం చేసుకున్నారు. ఇదేంటండి, మీ వాళ్ళు మరీ వెరైటీగా ఉన్నారేంటి? సరే బాధపడకండి, ఎంతైనా మీ పేరెంట్స్ కదా, మీకు చెడ్డ సంబంధం తీసుకురారు కదా. మీ వాళ్ళ కోసం మీరే కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకోండి. డాక్టర్ గారు, తప్పేమన్నానండి? నా ఇష్టమేంటో తెలిసి వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు? ఇష్టాందేముందండి, ఇష్టపడితే ప్రతిదీ ఇష్టమే. ఈ విషయంలో వాళ్ళ ఇష్టాన్ని మీరు ఇష్టపడండి. ఎలా కుదురుతుందండి? ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదండి? మనసు ఒకరికిచ్చి పెళ్లి ఇంకొకరిని చేసుకోమంటారా? ఓ, అంటే మీరు ఎవరైనా ప్రేమించారా? తెలియనట్టు అడుగుతున్నారే. నాకెలా తెలుస్తుందండి? నటించకండి. నటిస్తున్నానా? లేకపోతే ఏంటి? నా ప్రేమ గురించి తెలియనట్టు, నేనెవరినో ప్రేమించినట్టు మాట్లాడుతున్నారే. మీ ప్రేమ విషయం నాకెలా తెలుస్తుందండి? నా ప్రేమ విషయం ఏంటి? ఇది మన ప్రేమ విషయం. తందానే